పాస్పోర్ట్ చేయించుకుంటున్నారు, మళ్ళీ 10th క్లాస్ మీద అవుతుందా, ఇంకే సర్టిఫికేట్స్ మీద అవ్వదా అని డౌట్స్ అయితే ఎవరికి ఉన్నాయి, ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు ఈ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. మీరు చూస్తున్నారు ఎస్కే ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్, నా పేరు వంశీకృష్ణ. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు పాస్పోర్ట్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ పాస్పోర్ట్ అనేది అప్లై చేయాలి. అప్లై చేయడానికి 2000 తీసుకుంటాడు, 300 మనోడు చేసినందుకుని 1700 ఏమో దాని కాస్ట్ పడుతుంది. మీరు పట్టుకెళ్ళవలసింది ఆధార్ కార్డు ప్లస్ 10th క్లాస్ సర్టిఫికెట్ అతని దగ్గర పట్టుకెళ్ళాలి. ఆ డీటెయిల్స్ బట్టి చేస్తారు. ఒకవేళ మీ దగ్గర 10th క్లాస్ లేదు, నా దగ్గర ఇంటర్ డిగ్రీ ఉందంటే దానికి ఏం చేయాలో కూడా నేను వీడియో లాస్ట్లో చెప్తాను క్లియర్గా. కంపల్సరీ యూజ్ అవుద్ది, వాటి మీద కూడా అవుద్ది. ఓకేనా, వాటి మీద కూడా అవుద్ది. మీరు అప్లై చేశాక డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా చూసుకోవాలి. ఏమైనా డీటెయిల్స్ తేడా వస్తే మీరు పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాక ఇబ్బంది పడతారు. దానివల్ల మీరు డీటెయిల్స్ అన్నీ మొత్తం క్లియర్గా చూసుకుని మాత్రమే మీరు ప్రొసీడ్ అవ్వాలి. అక్కడ అది అయిపోయాక అపాయింట్మెంట్ డేట్ చెప్తాడు. ఎగ్జాంపుల్ ఈరోజు 10 అనుకోండి తారీఖు, డేట్ 10 అనుకో, 17, 20, 25 డేట్స్ ఉన్నాయనుకో, మనోడు ఏదో డేట్ తీసుకోమని చెప్తాడు. మన అపాయింట్మెంట్కి ఏదో డేట్ తీసుకుంటే ఎగ్జాంపుల్కి 20 చూస్ చేసుకున్నాం. 20 చూస్ చేసుకుంటే 20న మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. మీ దగ్గరలో ఏ పాస్పోర్ట్ ఆఫీస్ అయితే వాళ్ళది, మాదైతే భీమవరం. పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాక కింద సెక్యూరిటీ చూపిస్తే వాడు లోపల పంపుతాడు. అపాయింట్మెంట్ ఉంది, లోపల పంపాక కింద వెరిఫై చేస్తారు మీ ఆధారు అండ్ 10th క్లాస్ సర్టిఫికేట్. ఒకవేళ 10th క్లాస్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి ఏమేమి వెరిఫై చేస్తారో కూడా చెప్తాను. వెరిఫై చేస్తారు. వెరిఫై చేసాక మిమ్మల్ని పైన ఏ కౌంటర్, బి కౌంటర్, సి, డి అని 4 కౌంటర్లు ఉంటాయి. మీరు వెళ్ళగానే ఫస్ట్ కూర్చుంటే మీ డీటెయిల్స్ పైకి వస్తే 1-2 మినిట్స్లోనే ఫస్ట్ కౌంటర్ పిలుస్తారు. వాళ్ళు పిలగానే మీ ఆధారు ఏంటిది, మీ 10th క్లాస్ సర్టిఫికేట్ చెక్ చేస్తారు. చెక్ చేసి మొత్తం డీటెయిల్స్ అయ్యాక నెక్స్ట్ కౌంటర్కి వెళ్తారు, బి కౌంటర్కి. తనేమో మీ ఫోటో తీసుకుంటాడు. ఫోటో తీసినప్పుడు స్మైల్ అవ్వద్దు అంటాడు, నార్మల్గా ఉండాలి. ఫోటో తీసుకుంటాడు అండ్ మీ ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి చూసుకుంటాడు. తర్వాత అక్కడి నుంచి సి కౌంటర్కి వెళ్తారు. సి కౌంటర్లో మీ 10,000 ఫింగర్స్ తీసుకుంటారు. ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీసుకుంటారు. ఫింగర్ ప్రింట్స్ తీసుకుని సిగ్నేచర్ తీసుకుంటారు. సిగ్నేచర్ తీసుకుని మళ్ళీ కళ్ళు కూడా తీసుకుంటారు. అవి తీసుకున్నాక నెక్స్ట్ ఏంటంటే డి కౌంటర్, లాస్ట్ ఫైనల్ ఇదే. అక్కడికి లాస్ట్ మెయిన్ సార్ ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళాక ఎక్కడికి వెళ్తాను ఏంటి ప్రాసెస్ అని మిమ్మల్ని అడుగుతాడు. నేను పలానా చోటకి దీనికోసం వెళ్తున్నాను అంటే ఓకే అంటారు. ఆయన మొత్తం డీటెయిల్స్ చెక్ చేసుకుంటారు. మళ్ళీ మొత్తం మెయిన్ థింగ్ ఏంటంటే మీరు మిస్టేక్ ఉండకూడదు. ఒక్క లెటర్ కూడా, ఆధార్లో నా వంశీకృష్ణలో నాది వంశీకృష్ణ, విఏఎంఎస్ఐ ఉంది. ఇప్పుడు 10thలో విఏఎంఎస్హెచ్ అయి ఉన్నా ఇబ్బంది, అది వద్దు. దీంట్లో ఏదైతే ఉందో దాంట్లో కూడా అది మాత్రమే ఉండాలి. ఇది ఫస్ట్ థింగ్. తర్వాత అన్నీ అతను చూసి ఓకే చేస్తాడు. అక్కడతో అది అయిపోతుంది. ఆయన ఒక డేట్కి పోలీస్ వెరిఫికేషన్ అవుతుంది. అది క్లియర్ అయిపోయి మీరు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి పోలీస్ వెరిఫికేషన్ అవుతుంది. పోలీస్ వెరిఫికేషన్ అంటే ఈరోజు మీరు 20 వెళ్ళారు, 25 అవ్వచ్చు, 13 అవ్వచ్చు. అసలు వస్తాడు, మీరు అక్కడ చుట్టుపక్కల డీటెయిల్స్ చూసుకుంటాడు, వెరిఫై చేస్తారు. తర్వాత పోస్ట్లో మాత్రమే పాస్పోర్ట్ వస్తుంది. ఈ పాస్పోర్ట్ ఎవరి చేతికి ఇవ్వరు. ఇది మ్యాక్సిమం అందరికి ఐడియా ఉండే ఉంటుంది. కాబట్టి పోస్ట్లో పాస్పోర్ట్ వస్తుంది. ఒకవేళ ఇప్పుడు చెప్తా అన్నాను కదా, ఒకవేళ మీ దగ్గర 10th క్లాస్ సర్టిఫికేట్ లేదు అనుకో, 10th క్లాస్ సర్టిఫికేట్ లేకపోతే ఇంటర్ మీద కూడా అవుతుంది, డిగ్రీ మీద కూడా అవుతుంది. ఇది కంపల్సరీ అవుతుంది. నువ్వు చెప్పేవో అది అవుద్దా అనుకున్నట్టుగా అనుకోకండి, కంపల్సరీ అవుతుంది. ఒకవేళ నెట్ సెంటర్లో అది 10th ఉంటేనే చేస్తానన్నా పర్లేదన్నా అది ఇంటర్ మీద చేయండి అని చెప్పు. ఇంటర్ మీద అవుద్ది. కాకపోతే వాళ్ళకి ఏంటంటే మెయిన్ 10thకి ఇంటర్కి డిఫరెన్స్ ఎందుకు చూపిస్తారంటే 10th మీద డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. దానికోసం ప్రతి ఒక్కరూ 10th మీదే చేస్తా అని అంటారు. కాకపోతే నువ్వు ఇంటర్ మీద చేయించుకున్నావు అనుకో, ఎగ్జాంపుల్కి ఇంటర్ మీద చేయించుకుంటే నీ పాన్ కార్డ్ కూడా పట్టుకెళ్ళాలి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోసం పాన్ కార్డ్ అనేది దాంట్లో ఉంటుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లియర్గా ఉండడానికి మాత్రం నువ్వు పాన్ కార్డు, ఇంటరు, 10th క్లాస్ జిరాక్స్ ఉంటే మంచిది. నువ్వు చేయించుకున్నాక డేట్కి అక్కడ పట్టుకెళ్తావు. ఇంటర్ మీద చేయించుకున్నావు అనుకో, ఎందుకంటే నేను ఇంటర్ మీద చేయించుకున్నా, నేను క్లియర్గా చెప్తున్నా. ఇంటర్ మీద చేయించుకున్నాక అది పట్టుకెళ్ళి నేను ఇంటర్ మీద చేయించుకున్నాను కింద చెప్పినావు అనుకో, వాళ్ళు అన్నీ వెరిఫై చేస్తారు. వెరిఫై చేసాక మీకు డేట్ ఆఫ్ బర్త్ కోసం పాన్ కూడా అడుగుతారు. పాన్ మీరు ఒరిజినల్ ఇవ్వాలి. ఒరిజినల్ పాన్ చూపించాక పైన అన్నీ అయిపోతాయి. సేమ్ ప్రాసెస్ లాస్ట్లో మీ దగ్గర 10th ఉందా అని అతను అడుగుతాడు. లాస్ట్ కౌంటర్, డి కౌంటర్లో మెయిన్ వాడు అడిగితే మీ దగ్గర లేదు అంటే నేను అయితే ఆధార్ మీద చేశానా లేక ఎడ్యుకేషన్ లేనంట. కాదు సార్, నా దగ్గర ఇంటర్ ఉంది, ఇంటర్ మీద నేను చేయించుకున్నాను అంటే ఆయన ఇంటర్ చూస్తాడు, ఓకే చేస్తాడు. దాంట్లో అయితే ఇష్యూయే లేదు. ఓకేనా. మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉందనుకో, మీ పాస్పోర్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తే పైన కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి ఇట్లా ఇంటర్ మీద అవుద్దా లేదా సార్ అని అడగండి.
ఆయన మీకు క్లియర్గా చెప్తాడు. కంపల్సరీ ఇంటర్ ఒరిజినల్ ఉందా అంటాడు, ఉంది అనండి. పాన్ ఉందా అంటే పాన్ ఉందనండి, మీకు ఇంటర్ మీద కూడా పాస్పోర్ట్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంటర్ మీదే చేయించుకున్నా. ఓకేనా? ఇదంతా క్లియర్ అయిపోయాక మీకు మళ్ళీ ఇంటర్ మీద పోస్ట్లో అలా వస్తుంది. మీకు ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉన్నాను, ఎవరి మాట వెనకండి. నెట్ సెంటర్ ఫ్రెండ్స్ కొంతమంది కాలేజీలో ఉండిపోతాయి, కొంతమంది పోతాయి. చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి. 10th ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని లేదు, కాబట్టి ఇంటర్ మీద ప్రతి దాని మీద అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని చేయించుకుంది. మనం నెక్స్ట్ వీడియోలో పీసీసీ గురించి అండ్ మెడికల్ గురించి, మళ్ళీ ఆర్డినరీ మెడికల్ మీరు మెడికల్కి వెళ్ళే ముందు ఆర్డినరీ మెడికల్ చేయించుకోవాలి. ఆర్డినరీ మెడికల్ అంటే ఏముండదు, ఒక 1100 తీసుకుంటాడు. ఆర్డినరీ మీ బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చెక్ చేస్తారు. దాంట్లో ఇప్పుడు మంచిగా వచ్చింది అనుకో, ఓకే, మీరు మెయిన్ మెడికల్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ వీడియోలో మెయిన్ మెడికల్ గురించి, పీసీసీ గురించి, స్టాంపింగ్ అండ్ టికెట్స్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.